హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ జానీ. ఈరోజు మనం కెన్వాలో ప్రొఫెషనల్గా లిరిక్స్ వీడియో ఎలా చేయాలో నేర్చుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా సీక్రెట్ ట్రిక్స్ ఉన్నాయి. ఫస్ట్ కెన్వా ఓపెన్ చేయండి. క్రియేట్ డిజైన్లో వీడియో ఆప్షన్ని క్లిక్ చేయండి. వీడియోస్కి కావాల్సిన ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం చేయబోయేది యూట్యూబ్ వీడియోకి కాబట్టి 1920x1080 రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది యూట్యూబ్కి పర్ఫెక్ట్ సైజ్. ఇప్పుడు అప్లోడ్స్కి వెళ్ళి సాంగ్ అప్లోడ్ చేయాలి. మనం శాంపుల్గా నిన్నేనే నమ్ముకున్నాను అనే సాంగ్ని అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ అయినాక దాన్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి లేదా వన్ ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్లోకి వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కోసం ప్లస్ సింబల్ క్లిక్ చేసి స్టాక్ వీడియోస్ని క్లిక్ చేయండి. మీకు కావలసిన వీడియోస్ని సెట్ చేసుకుని వాటిని మీ బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసుకోండి. ఇలా క్రౌన్ సింబల్ కనిపిస్తే అది ప్రో అని అర్థం. కాబట్టి క్రౌన్ సింబల్ లేని వాటిని ఉపయోగించుకోవటం చాలా మంచిది. కెన్వాలో స్టాక్ వీడియోస్ ఫ్రీ అయినా సరే చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు కెన్వా సబ్స్క్రిప్షన్ ఉంటే అన్ని వీడియోస్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. స్టాక్ వీడియోస్ కోసం, బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కోసం మనం బయట నుండి ఏ వెబ్సైట్ కానీ యూట్యూబ్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కెన్వాలో థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నాకైతే వెతికి పెట్టడానికి టైం లేదు కాబట్టి నేను రీసెంట్గా యూజ్ చేసినవి పెడుతున్నాను. ఇప్పుడు సాంగ్ని ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలో టైమ్ లైన్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ కోసం స్లిప్ ఆప్షన్ని క్లిక్ చేస్తే అడ్జస్ట్మెంట్ అవుతుంది, లేదా డబల్ ట్యాప్ చేసినా సరే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇక లిరిక్స్ కోసం లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ హెడ్డింగ్ తీసుకోండి. సాంగ్ లిరిక్స్ యాడ్ చేయండి. మనం తీసుకున్న సాంగ్ని బట్టి నిన్నేనే నమ్ముకున్నాను అనే లిరిక్స్ యాడ్ చేయండి, లేదా ఈ లిరిక్స్ కోసం గూగుల్లో నుండి అయినా సరే కాపీ పేస్ట్ చేయొచ్చు. అండ్ ఈ టెక్స్ట్కి వైట్ కలర్ పెట్టుకోండి. ఇక ఫాంట్ విషయానికి వస్తే తెలుగు ఫాంట్లో మీకు నచ్చిన ఫాంట్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ టెక్స్ట్కి మల్లన్న సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దీని సైజు 110 పెట్టుకున్నాను. నెక్స్ట్ మీకు నచ్చినట్లుగా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మరీ ఎక్కువగా పెట్టినా బాగోదు. నేనైతే డ్రాప్ షాడో ఇచ్చాను. ఇక టెక్స్ట్కి యానిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు టెక్స్ట్ని సెలెక్ట్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేయండి. పైన కనిపిస్తున్న సజెస్టెడ్ ఎఫెక్ట్స్ తెలుగుకి సరిగ్గా రావు, కానీ ఇంగ్లీష్కి బాగా వస్తాయి. సో కింద జనరల్ ఎఫెక్ట్స్లో తీసుకోండి. ఇవి కూడా సింపుల్గా చాలా బాగుంటాయి. ఎఫెక్ట్స్ ఎప్పుడైనా సరే సింపుల్గా ఉంటేనే బాగుంటుంది, ఓవర్గా పెడితే బాగోదు. లిరిక్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలో డ్రాగ్ చేసుకోవాలి. నెక్స్ట్ లిరిక్స్ పెట్టడానికి కూడా ఈ టెక్స్ట్ని డూప్లికేట్ చేసి సెంటర్కి పెట్టి లిరిక్స్ మార్చేయడం. ఇలా నెక్స్ట్ లిరిక్స్కి కూడా డూప్లికేట్ చేసి లిరిక్స్ మార్చుకుంటూ లిరిక్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలో అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ లిరిక్స్ ఉంటే డూప్లికేట్ చేసుకుంటే సరిపోతుంది, కాపీ పేస్ట్ కూడా చేయనవసరం లేదు. ఈ ట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వీడియో చిన్నదైతే ఆ వీడియో స్పీడ్ తగ్గిస్తే లెంత్ ఎక్కువ పెరుగుతుంది. ఇక పేజెస్ మధ్యలో ట్రాన్సిషన్స్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్స్ మధ్య కట్ అవ్వకుండా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్స్ మధ్యలో కూడా ట్రాన్సిషన్స్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్కి మధ్యలో కనిపిస్తున్న ప్లస్ సింబల్ని క్లిక్ చేసి యాడ్ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసి మ్యాచ్ అండ్ మూవ్ అనే ట్రాన్సిషన్ని అప్లై చేయండి, లేదా డిజాల్వ్ అనే ట్రాన్సిషన్ని అప్లై చేయండి. అప్లై బిట్వీన్ ఆల్ సీన్స్ అని క్లిక్ చేస్తే అన్ని బ్యాక్గ్రౌండ్స్కి మధ్యలో ఈ ట్రాన్సిషన్స్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఈ ట్రాన్సిషన్ వలన వీడియో స్మూత్గా ఫ్లో అవుతుంది. ఇక ఫైనల్గా లిరిక్స్ బాగా హైలైట్ అవ్వాలంటే వీడియో బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్గా కనిపించాలి. దీనికోసం బ్యాక్గ్రౌండ్ వీడియోని క్లిక్ చేసి ట్రాన్స్పరెన్సీని 70 కానీ 80 కానీ పెట్టుకోండి అండ్ దీనికి బ్లాక్ కలర్ పెట్టుకోండి. లిరిక్స్ బాగా హైలైట్ అవుతాయి. ఇలా అన్ని బ్యాక్గ్రౌండ్స్కి చేయాలి. కింద మీ చర్చ్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు, లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వీడియో స్టార్టింగ్లో, వీడియో ఎండింగ్లో కూడా మీ డీటెయిల్స్ వేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. లిరికల్ వీడియో ఎలా చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో 1 minute షార్ట్ మెసేజెస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఎవ్వరూ మిస్ అవ్వద్దు, తప్పకుండా అందరూ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీడియా డెవలప్మెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కెన్వా టెంప్లెట్ లింక్ ఫ్రీగా ఇచ్చాను, యూజ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీ మీడియా ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. బాయ్. నిన్నే నమ్ముకున్నాను.